నేను గొడవ చేసేదానిలా కనిపిస్తున్నానా? హలో హలో, అక్కడికి వెళ్ళి అశ్విన్ అన్నతో ఒకే గదిలో ఉంటానని అన్నావా లేదా? రిసార్ట్ వాళ్ళు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే ఇదంతా నీ ప్లానేనని అశ్విన్ అన్న మీద అర్చావా లేదా? దాంతో అమృతక్క దంపతులు జయంతక్క దంపతులు కట్టయిపోయారు కదా. ఇంకా ఆపుతావా నువ్వు? అసలు నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇలా అడుగుతున్నావంటే అక్కడ జరిగింది ఇదే కదా. నేనడిగింది నీకెవరు చెప్పారు అని. మాకు చెప్పేవాళ్ళు ఉండరా ఏంటి? అక్కా, ఓరి దేవుడా, నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు. అయినా నేను నీతో పాటే వచ్చాను కదా, అప్పుడే ఎలా చెప్పేస్తాను? ఫోన్లో చెప్పి ఉండొచ్చు కదా. సౌందర్య నవ్వుతుంది. అంటే నువ్వే చెప్పావా? అయ్యో ఆనంది, నిజంగా నాకేం తెలీదే, నేనేం చెప్పలేదే. ఒట్టేసి చెప్పమన్నాడుగు. అవసరం లేదు, మా అక్క చెప్పుండదు, జయంత్ అక్కనే చెప్పుంటుంది. అయినా అక్కడ ఏం జరిగితే నీకెందుకు? చాలా అవసరం. విశ్వం ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. సుధాకర్ ఫోన్ రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ఏమై ఉంటుంది? ఆనంది, ఆనంది, ఎంతసేపు అయింది వచ్చి? గంట అయింది. అవును మిత్ర, ఇదేమైనా బాగుందా? ఇదేంటి ఇలా అడుగుతుంది? నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఆనంది, నేను మాట్లాడుకు. నువ్వు మారావని అనుకున్నాను, నమ్మాను, కానీ నువ్వు మారలేదు మిత్ర. ఏమైంది ఆనంది? ఈ మిత్ర ఏం చేసిందో తెలుసా అక్క? ఏం చేసింది? ఒక్కసారి మారితే అలానే ఉండాలి మిత్ర. ఆనంది, నువ్వు నా గురించి ఇలా ఎందుకు అనుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మీ ఫ్రెండ్కి ఆపరేషన్ అని చెప్పి వెళ్ళావు కదా. అవును. అలా అని వచ్చిన దానివి నీ ఫ్రెండ్ని చూశాక ఎలా ఉందో మాకు చెప్పాలి కదా. మీ ఫ్రెండ్కి ఎలా ఉందో ఏంటోనని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? హోసని, నీ టెన్షన్ అదా? ఒక్క క్షణం నన్ను టెన్షన్ పెట్టావు కదా. ఆపరేషన్ అయిందా? తను బాగుందా? ఓకే ఓకే, తను బాగుంది. ఇది చెప్పడానికి అంత కంగారు పడుతున్నావు ఏంటి మిత్ర? కంగారా? కంగారేముంది? ఏం లేదు. వీళ్ళందరికంటే ముందొచ్చింది నీ ఫ్రెండ్ ఆపరేషన్ కోసమా లేక? ఏంటి నువ్వు అనేది? ఏమో, ఎవరి విషయంలో ఏ ఫిట్టింగ్ పెట్టడానికి వచ్చావో అని. సౌందర్య, హోల్డ్ యువర్ టంగ్. ఏయ్ సౌందర్య, నీ నోరు ఊరుకోదా? తను అసలే బాధలో ఉంటే ఇలాంటి మాటలంటావా? నీకసలు బుద్ధుందా? మారిపోయిన మిత్ర గురించి ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? నువ్వు ఉండక్క. ఆనంది, తెల్లగా ఉన్నవన్నీ పాలు అనుకుంటున్నావు కానీ నీకెలాంటి డౌట్ రాదు. కానీ సౌందర్యవి డేగ కళ్ళు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఎప్పుడు ఏం చేస్తున్నారో ఇట్టే కనిపెట్టేస్తాయి. ఈ మిత్ర మారింది అంటే నేను నమ్మను. నమ్మకపోతే గో టు హెల్. మిత్ర, తన మాటలేం పట్టించుకోకు. చూసావా అది ఎలా బాగుతుందో? మామ్ కాల్ చేస్తుంది. సౌందర్య, కాస్తంత నోరు అదుపులో పెట్టుకోవచ్చుగా. మామ్, నన్ను వెంటనే ఇక్కడికి రమ్మని కాల్ చేసావేంటి?